ఉన్నారు, వాళ్ళ దృష్టిలో ఈ తెలంగాణ సమస్య తెలంగాణ ఎన్ఆర్ఐస్కి ఇక్కడ మేము కోఆర్డినేటర్స్గా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా తరఫున పనిచేస్తున్నాం. మా సార్ డిపి రెడ్డి గారు దానికి ముఖ్యులుగా, తర్వాత మేము మెంబర్స్గా పనిచేస్తున్నాం. ముందుగా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఒక 4 రోజుల కింద అమెరికాలో చనిపోయినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ గారి అన్న కుమారుడు, అలాగే తెలంగాణ ప్రముఖ రచయిత అల్లం రాజా గారి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి తరపున వారి బంధువులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. తర్వాత ఇప్పుడు తెలంగాణ ఎన్ఆర్ఐస్ రాకుండా చాలా రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు బ్యాక్ డ్రాప్ లో మీడియా దృష్టికి రాలేకపోతున్నాయి. మేము దాంట్లో చాలా సీరియస్ గా ఇక్కడ కష్టపడి మొన్న జరిగిన కరీంనగర్ ఉప ఎలక్షన్లు అయితేంది చాలా అటువంటి రకాలు చాలా ప్రతి కార్యక్రమంలో. అలాగే ఇక్కడ నాకు తెలిసి తెలంగాణ గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఎంతమందికి నిరసన తెలుపుతాలో తెలియదు, కానీ అమెరికాకు ఏ తెలంగాణ వ్యతిరేకులు పోయినా కూడా అక్కడ మా తెలంగాణ బిడ్డలందరూ వాళ్ళ తీవ్ర నిరసనను వాళ్ళు తీవ్రంగా వ్యక్తపరుస్తున్నారు. ఈవెన్ సోనియాని కూడా వదిలిపెట్టలేదు. సోనియాని వస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా నిరసన తెలుపుతుంది. 10 మంది దొరకని పరిస్థితిలో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు ఉద్యోగాలకు లీవ్ పెట్టుకుని సోనియాని, అలాగే రాజశేఖర రెడ్డిని, అలాగే చంద్రబాబు నాయుడు అయితే ఊరూరు తిరగనీయకుండా చేసిండ్రు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. అలాగే ఇప్పుడు వాళ్ళు హాలిడేస్ ఇప్పుడు మా రవిరెడ్డి గారు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన 20 రోజుల్లో 10 రోజులు ఈ కార్యక్రమం మీదనే తీసుకున్నారు. వాళ్ళు కనీసం ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం కూడా లేకుండా కేవలం తెలంగాణ గురించి ఆలోచిస్తున్నారు. అంటే మీ తెలంగాణ గురించి ఎక్కడ ఉన్నా కూడా ఆలోచిస్తున్నాం అనే దాన్ని మీ మీడియా తరఫున తెలంగాణ 3.5 కోట్ల మందికి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. రకరకాల కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం. ఇంకా తెలంగాణ వచ్చే వరకు మీ వెంటనే ఉంటామని మేము చెప్పాల్సుకున్నాం. థ్యాంక్ యూ.